ఆయన చెప్పేది నాకు ఆయన చెప్పేది కనీసం ఆకలేస్తుందని కానీ లేదంటే ఎక్కడైనా ఆ టైంకి మేము పెట్టేయడం అంతే అండి. టైం టు టైం 12 అయ్యేటప్పుడు మేము పోతున్నాం. నైట్ తినరండి. ఉదయం ఒక పూట తింటారు మధ్యాహ్నం. నైట్ ఏం తినరండి. ఏమన్నా స్నాక్స్ బజ్జీలు లాంటి ఏమైనా తీసుకొచ్చి పెట్టండి. నైట్ ఫుడ్ తింటారు. జబ్బు వచ్చిన కాడి నుంచి మానేశారు. మొత్తం మధ్య సింతం కూడా ఒకసారి బాగుంది. ఆత్మహత్య ఏదో ఇప్పుడు చేద్దాను ఇప్పుడు ఇంకా పరిస్థితి వీళ్ళ అన్నయ్య కదా అయింది అమ్మ కొంచెం బాగున్న వాళ్ళేనండి. మా నాన్నగారికి ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చిందో వన్స్ హాస్పిటల్లో తీసుకెళ్ళాక చెప్పి దీనికి పక్షులకి ప్రసన్న మంత్లీ 10,000 అయ్యేదాన్ని. అలా 5 months నేను ఒక్కదాన్ని ఇక్కడ నుంచి ట్రైన్ ఈయన కొంచెం బాగున్నప్పుడు ఏం చేసేవారంటే మనం చెప్పకుండా నడిచేవారండి. చెప్పకుండా బస్సు ఎక్కేసి వెళ్ళిపోయి 5 ఎక్కడ ఉందని మీకు ఐడియా అక్కడ నుంచి వాళ్ళ అన్నగారు చీటీ ఇవ్వడానికి వెళ్ళేవారు. చూసుకుని వచ్చేసేవారండి. ఎప్పుడూ పట్టించుకోలేదు. అంత అలా వస్తుంది అర్థం కాదు కదా. నేను ఓపెన్ డ్రైన్స్ అది చేస్తే చనిపోతానన్నారు. ఎవరు లేరండి ఇంకా మాకే నేనే చూసుకుంటాను. మళ్ళీ మాట్లాడతాను పని వరకు తను చేసుకునేవారండి. రీసెంట్గా మళ్ళీ కొన్ని నెలలు స్టోర్కి వెళ్ళి వచ్చి మాట పడిపోయి మధ్యస్థితులు కూడా కొంచెం పోయినట్టు అయిపోయారు అనమాట. ఈయన ఇలా ఉన్నారని మేము బాధ్యత తీసుకున్నాం. అక్కడ మేమిద్దరం బాధ్యత తీసుకున్నాం. ప్రజెంట్గా ఉంటుంది అండి. బాధనేమో మా నాన్నగారికి ఎలా ఉంది మా అన్నయ్య బాధ్యత ఉందని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాను. ఇద్దరు కూడా చూడండి. ఈరోజు మన రాజమహేంద్రవరంలో మున్సిపల్ కాలనీ చెందిన మారెల్ వెంకటేశ్వరరావు గారు 56 సంవత్సరాల వయసు గల ఆయన పెద్ద అయిన గత 12 సంవత్సరాల నుంచి ఒక పక్షవాతంతో బాధపడి వారి యొక్క ఇల్లు గడవడానికి కూడా పరిస్థితి లేదు. ఆయనకి ఒక 2 కూతుళ్ళు ఉన్నారు. వారు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండే మీ యొక్క మీడియా ద్వారానే నేను తెలుసుకొని ఈరోజు వీరి దగ్గరికి వచ్చి నా యొక్క ఎంతో కొంత సాయం వీరు చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు వీరికి సహాయపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదండి, ఇంకా ఎవరికి తెలియచేయలేదండి. రమేష్ గారికి కూడా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని ఆయన ఈరోజు స్వయంగా మా అడ్రస్ తెలుసుకుని వచ్చి సహాయం అందించారండి. గతంలో మీ నాన్నగారు ఏం చేసేవారండి? మా నాన్నగారు ఆటో నడిపేవారండి. క్యాటరింగ్స్ అవి చేసేవారు. మాకు టిఫిన్ సెంటర్ కూడా ఉండేదండి. ఎంతమంది పిల్లలు? నేను మా చెల్లెలు. 2 ఆడపిల్లలు. నాకు ఒక బాబాయ్.